పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం అహంకారం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించును, వినయాత్ములను కటాక్షించును. ఎప్పుడైతే మనిషి అహంకారంతో వెరవేగుతుంటాడో తన పతనాన్ని తానే కోరుకుంటుంటాడు. మానవ జీవితంలో ఈ అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే మనం వినయశీలులుగా మారగలం. ప్రపంచంలో మనకు తెలిసిన సంఘటన, మరి ముఖ్యంగా టైటానిక్ షిప్ని కనిపెట్టినప్పుడు చక్కని పడవని టైటానిక్ షిప్ తయారు చేసి దానిని లాంచ్ చేయడానికి ముందు ఆయన ఆ షిప్ యొక్క ఓనర్ పలికిన మాట, దేవుడు కూడా నా పడవని ఏమీ చేయలేడని అహంకారంతో మాట్లాడిన మాట. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ టైటానిక్ షిప్ సముద్రంలోనికి వెళ్ళి ఐస్ బర్గ్ని ఢీకొని 2 ముక్కలైపోయి అనేక మంది చనిపోవడం మనకు తెలిసిన సంఘటనే. అందుకే దేవుని బిడ్డలైన మనం అహంకారాన్ని మనలోనికి రానివ్వకూడదు. ఎప్పుడైతే అహంకారం మనలోకి వచ్చిందో మనం కన్ను మిన్ను కానరాకుండా మాట్లాడతాం. అందుకే మరీ తల్లి పాడిన స్తోత్ర గీతంలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 51వ వచనంలో ఆయన అధిపతులను ఆశల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తను. ఎప్పుడైతే దీన మనస్సును కలిగి ఉంటామో దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతుంటాము. ఆదిలో చూసినప్పుడైతే లూసిఫర్ కూడా అహంకారంతో వెర్రవీగి సాతానుగా మారిపోవడానికి తనకు తానే చేసుకున్న స్వయంకృత అపరాధం. అందుకే దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడూ అహంకారాన్ని కలిగి ఉండకూడదు. మనకి మత్తయి శుభవార్తలో చూసినట్లయితే పరిసయ్యుడు సుంకరి సంఘటన చూసినట్లయితే పరిసయ్యుడు ఆయన చేసిన మంచి పనులన్నీ మంచివే, కానీ సుంకరితో పోల్చి ప్రభు నేను ఈ సుంకరి లాంటి వాడిని కాదు అంటూ తనను తాను గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడైతే తనను తాను హెచ్చించుకున్నాడో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదు. సుంకరి దగ్గరికి వచ్చినట్లయితే నేను పాపాత్ముడిని అని తనను తాను తగ్గించుకుని దేవుని ముందు తన హృదయాన్ని విప్పి మాట్లాడాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అహంకారి అయిన పరిసయ్యుడి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనలో ఉన్న అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అహంకారంతో వెరవీగుతుంటామో నాశనమునకు దారి తీస్తుంది. పరిశుద్ధ మరియ తల్లి తనను తాను ఎంతగానో తగ్గించుకొని వినయామృతురాలుగా వెళ్ళింది. అందుకే దేవుడు అత్యున్నతమైన స్థానానికి ఆమెను లేవనెత్తాడు. యేసు ప్రభు కూడా దేవుడైండి, దైవ కుమారుడైండి తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ప్రభుని తండ్రి కుడి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో మనలో ఉన్న దుర్గుణమైన అహంకారాన్ని మనం తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి సిద్ధమవుతుంటాము. అహంకారాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో సభ్య సమాజం కూడా మన్ననలు పొందేటట్లు చూస్తుంది. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం, ప్రజల మన్ననలు కూడా పొందుకోగలుగుతాం. కాబట్టి మన అనుదిన జీవితంలో అహంకారం అనే దుర్గుణాన్ని విడిచిపెడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మలుచుకున్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క అనుగ్రహాలు పొందడానికి దోహదపడుతుంది. కావున మనలో ఒకవేళ అహంకారం ఉన్నట్లయితే ప్రభువా ఇది తొలగించి నన్ను నీ బిడ్డగా చేకొనండి అన్నట్లు పేతురు గారు చెప్పినట్లుగా 1 పేతురు 5:5లో చెప్పినట్లుగా దేవుడు అహంకారాన్ని ఎదిరించును, వినయామృతులను కటాక్షించినట్లు దేవుని కటాక్షానికి గురి అవుతాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అద్భుత